తీరొక్క రంగుల లోకమే తీయనైన మనసుల బంధమే కన్నులార కాంచితే అందమే చూపు ఉన్న బతుకు ఆనందమే తాతయ్య కంటిలోని మబ్బును కరిగించగా అమ్మమ్మ చూపులోని మసకలు తొలగించగా తాతయ్య కంటిలోని మబ్బును కరిగించగా అమ్మమ్మ చూపులోని మసకలు తొలగించగా చీకట్లు కమ్ముకున్న చిన్నవాని కళ్లకు అద్దాలు అందించి చూపులు వెలిగించగా వరములాగా వచ్చింది కంటి వెలుగు కంటి చూపులో పాలు ఇంకా తొలగు వరములాగా వచ్చింది కంటి వెలుగు ఊరూరా కంటి వైద్య శిబిరాలు ఉచితంగా కంటి పరీక్షలు కళ్లద్దాలు మందుల పంపిణీ అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్నది కంటి వెలుగు పథకం రండి దృష్టిలోపాలని నివారిద్దాం ఆరోగ్య తెలంగాణని నిర్మిద్దాం నమస్కారం మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బాలికల ఆరోగ్య పరిరక్షణకే ఆరోగ్య కిట్లు ప్రభుత్వ పాఠశాలలో కిట్లు పంపిణీ చేసిన మంత్రి అల్లోల పోలీస్ శాఖ ప్రజల భద్రతకు పూర్తి భరోసా తమకు సహకారం అందిస్తే దోపిడీ దొంగలు త్వరనే పట్టుకుంటామని పట్టణ సీఐ జాన్ దివాకర్ కంటి వెలుగులకు విశేష స్పందన శిబిరాల వద్ద ప్రజల సందడి కేసీఆర్ పథకం బేష్ అంటున్న ప్రజలు సంబరాలు జరుపుకున్న జీపీ వర్కర్లు కేసీఆర్ అల్లుల చిత్రపటానికి పాలాభిషేకం బాలికల ఆరోగ్య పరిరక్షణకే ప్రభుత్వం ఆరోగ్య కిట్లను ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో అందిస్తుందని రాష్ట్ర మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని సోఫీనగర్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో శుక్రవారం బాలికల కిట్లను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పల్లవి దివ్య వర్షిని శ్రీలత పిల్లలు
మల్లీశ్వరి, ధనలక్ష్మి, మల్లేశ్వరి, ఉమేశ్వరి, సాత్విక తీసుకోండి. ధనలక్ష్మి, సాత్విక, లక్ష్మి, చంద్రశేఖరరావు గారు ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలని నిర్వహిస్తున్నారు. ఆ పథకాల్లో ఇటీవల కాలంలో రైతు బంధు పథకము వినూత్న. ఈరోజు బాలికల పట్ల ఆరోగ్యంగా ఉండాలి, అందరు కూడా వాళ్ళకు తగినటువంటి అవసరాలను కూడా తీర్చాలన్న ముఖ్యమైనటువంటి సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, మన విద్యాశాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు కడియం శ్రీహర్ గారు వారు తీసుకున్నటువంటి మన నిర్ణయం వల్ల ఇవాళ బాలిక ఆరోగ్య రక్ష హెల్త్ కిట్స్ అని పంపిణీ కార్యక్రమం ఇక్కడ కేజీబీ స్కూల్లో నిర్మల్ మరి స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హెల్త్ కిట్స్ ఈ బాక్స్లో 13 ఐటమ్స్ ఉన్నటువంటి సందర్భము. ఈ 3 మాసాలకు సరిపోయే కిట్టు మరి బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్య పరిరక్షణ కొరకు మనకు ఉపయోగపడుతుంది. చదువు బ్రహ్మాండంగా చదివించడానికి మహిళలకు అన్ని రకాలుగా కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూళ్ళలో కేవలం ఇది బాలికల కొరకే ప్రతి మండలంలోని వాళ్ళకు ఆ స్కూల్ వచ్చింది. పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి వారికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. బాలికల పాఠశాలలో వారి ఆరోగ్య అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో ఆరోగ్య కిట్లు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గణేష్ చక్రవర్తి, ఎఫ్ఏ చైర్మన్ రామకిషన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజి రాజేందర్, డిఓ టామ్ని ప్రణిత, జీవన్ రెడ్డి, కరుణ, పాకాల రామచందర్, జిల్లా అధికార ప్రతినిధి ముడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడ్డ సోన్లో కానీ నర్సాపూర్లో కానీ అక్కడ కూడా స్కూల్ వచ్చేసినాయి. మహిళలకు బ్రహ్మాండంగా ఆడపిల్లలకు చదువుకునే అవకాశం దొరికింది. ఈ మీకు బిల్డింగ్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ఇప్పుడు నిర్మల్ రూరల్ ఏరియా మండలానికి అక్కడ కొండాపూర్లో పెట్టినాము, వాళ్ళకు బిల్డింగ్ లేదు. ఆ స్కూల్ని అనంతపేట దగ్గర అంటే కలెక్టర్ ఆఫీస్ ఇప్పుడు ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో దానికి అతి దగ్గరలో అనంతపేట పోయే రోడ్లో మరి అక్కడ బిల్డింగ్ మంజూరైంది. 1,75,00,000 2 కోట్ల రూపాయలు దానికి బిల్డింగ్ మంజూరైంది. అది సంవత్సరం లోపల బిల్డింగ్ పూర్తయితే వాళ్ళకు కూడా ఇదేలాగా నిర్మల్ మండలానికి కూడా అయిపోతుంది. మన ఆడపిల్లల యొక్క సంరక్షణ కోసము వాళ్ళ అమ్మ నాన్నల ఎటువంటి ఫైనాన్షియల్ భారం పడకుండా ఈరోజు వారే మనకు ఆడపిల్లలకు ఒక చదువులో మంచి ఉత్తీర్ణత సాధించాలని యూనిఫామ్స్, బెడ్షీట్స్, ప్లేట్స్, గ్లాస్, ఫుడ్ మెటీరియల్స్, మంచి నాణ్యమైన వస్తువులు మనకు అందజేస్తున్నారు. మరి ఈ సంవత్సరం మనకు ఎవ్రీ మంత్ 100 రూపీస్ కిట్స్ ఇస్తుండేది. కాబట్టి ఇప్పుడు అట్లా కాకుండా 3 మంత్స్ ఒకసారి మనకు ప్యాక్ బాక్సులు ఇస్తున్నారు. అది కూడా మంచి కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి సార్. కాబట్టి ఇటువంటి మనకు సంరక్షణ చేస్తున్నారు మరి ఆడపిల్లల యొక్క సంరక్షణ వారు ఇంతమంది సమ్ కోర్స్ ఉన్నాయి, అంతమందికి వారు పోషిస్తున్నారంటే చాలా వారి కన్నా అక్కడి నుంచి మరి మా స్టాఫ్ అక్కడి నుంచి వారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య రక్ష కిట్ పంపిణీ ఈరోజు మా పాఠశాలలో ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరియు హరితహారం కార్యక్రమాన్ని మా పాఠశాలలో జరుపుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనితో మాకు చదువుకోవడానికి అవకాశం కలిగింది. ప్రభుత్వానికి ఇంత సహాయాన్ని మాకు అందజేస్తున్నందుకు నేను ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. We are so happy because our society is a general society. We did not get these facilities like KGBV, but
Government also distributing these kits to our general society also. Thank you for this, sir. Thank you and all. నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ప్రజల భద్రతకు పూర్తి భరోసా ఇస్తుందని, అయితే ప్రజలు కూడా తమకు సహకారం అందిస్తే దోపిడీ దొంగలు త్వరలో పట్టుకుంటామని పట్టణ సీఐ జాన్ దివాకర్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద గుర్తులేని దోపిడీ దొంగలు కుటుంబ సభ్యులను బంధించి నగదు బంగారం దోచుకెళ్లిన ఘటన పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంటుందన్నారు. 15 రోజుల క్రితం ఇదే తరహాలో దొంగతనం జరగడంతో పోలీస్ శాఖ అప్రమత్తమై పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ ఇటువంటి ఘటన పునరావృతం కావడంతో పోలీస్ శాఖ సవాల్గా స్వీకరించిందన్నారు. ఈ ముఠాను పట్టుకునేందుకు ఎస్పీ శశిధర్ రాజు, డిఎస్పీ మనోహర్ రెడ్డి నేతృత్వంలో నిర్మల్ పట్టణంలో దొంగతన నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మీరు ఎటువంటి భయ ఆందోళనలకు గురి కావద్దండి. ఎందుకంటే ఏదైతే మన దగ్గర 2 సంఘటనలు జరిగినాయో వాటికి సంబంధించి పకడ్బందీ చర్యలు చేపట్టాం. మీకు కావలసినటువంటి రక్షణ అందించడానికి నిర్మల్ పట్టణ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మా జిల్లా ఎస్పీ గారు శ్రీ శశిధర్ రాజు గారు, అలాగే మా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ మనోహర్ రెడ్డి గారి పర్యవేక్షణలో నిర్మల్ పట్టణ ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది, నా సిబ్బంది మీద ఉంది. కాబట్టి నేను ఈ యొక్క లోకల్ టెలివిజన్ సాక్షిగా మీకు చెప్తున్నాను, ఎవ్వరూ భయపడొద్దండి, నిర్భయంగా ఉండండి, మంచిగా రాత్రి రెస్ట్ తీసుకోండి. కాకపోతే తలుపులు జాగ్రత్తగా వేసుకోవాలి, బెడన్ను పెట్టుకుంటాం, అది మర్చిపోవద్దు. అంతేగాని ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని మాత్రం భయపడద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరో వస్తారు, దొంగలు వస్తారు, రాత్రిపూట నిద్రపోతుంటే లేపుతారు, ఈ భయాందోళన మాత్రం మీకు వద్దండి. వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కనిపెట్టే బాధ్యత మాది, కనిపెట్టేశాం. అయితే ఒంటరిగా ఉన్న టార్గెట్ చేస్తున్న దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీస్ శాఖ సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు భయాందోళనకు చెందాల్సిన అవసరం లేదన్నారు. మీ జోలికి రాకుండా మేము చేస్తాం. మీరు జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి, మంచిగా మీరు మీకు యొక్క దైనందిన కార్యక్రమాలు చేసుకోండి. మీకు రాత్రిపూట ఏదైనా అనుమానం కానీ అలికిడి కానీ అయితే వెంటనే నా నంబర్కి ఫోన్ చేయండి. నా నంబర్ 9447950118. మరియు మనకి ఫ్రీ కాల్ ఉంది, 100 డైల్ చేయండి. అలాగే మన పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి, 08734242533 242533కి మీరు కాల్ చేస్తే 5 నిమిషాల్లో మీ వద్దకు పోలీసు వస్తారు, మీకు రక్షణ చర్యలు చేపడతారు. గ్రామ పంచాయతీ వర్గాల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్లకు గ్రామ పంచాయతీ వర్గాల సంఘం రుణపడి ఉంటుందని జిల్లా అధ్యక్షులు కూస లక్ష్మణ్ అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ వర్గాల సమ్మె కారణంగా తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేందుకు హామీ ఇవ్వడంతో శుక్రవారం కేసీఆర్, మంత్రులు అల్లోల, జోగు రామల్ల చిత్తపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వర్కర్లకు 8,500 వేతనం, అర్హులైన వారికి పదోన్నతులు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో భరోసా ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జానయ్య, రాజేశ్వర్, కిషన్ రావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయదు. మీ కడుపు నిండా అన్నం పెట్టాలని కేసీఆర్ గారు ఉద్దేశంలోనే ఉన్నారు. మరి పారిశుద్ధ్య కార్మికులకు 8,500, మరియు ఎలక్ట్రీషియన్, పంపు డ్రైవర్లకు 10,500, గ్రామ పంచాయతీ కారోబార్లకు 12,500 వేతనాన్ని చెల్లించాలని మేము కోరిన వెంటనే మొన్న జరిగిన సబ్ కమిటీ కంటే ముందు మీరు వచ్చేది ఉండే, సబ్ కమిటీలో తీర్మానం అవుతుండే. మరి ఇప్పటికీ ఏమైంది? మేము తప్పకుండా మరి ప్రభుత్వం సీఎం గారి దృష్టికి తీసుకుపోతాం, మీరు బేషరతుగా సమ్మెను విరమించండి కోరడం జరిగింది. అయితే మేమేమన్నామంటే 2 రోజుల వ్యవధి తీసుకొని సార్ మాకు మరి ఏదైనా జీవో కాపీ ఏదైనా పత్రిక ప్రకటన ఇస్తే బాగుంటుండే, మేము ఈ రోజే విరమిస్తామంటే తప్పకుండా సీఎం గారు కూడా మీకు ఏదో చేయాలని, గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నాడు. మీకు ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగదు. మీరు చెప్పిన మాటలు పెద్ద గొంతెమ్మ కోరికలు ఏం కోరలేదు. మీరు సమానమైనటువంటి వేతనం కోరినరు. మీ అందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తాం. 1993 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేస్తాం. మరియు అదేవిధంగా కారోబార్లకు కూడా, పారిశుద్ధ్య కార్మికులకు కారోబార్లకు కూడా కొంచెం వ్యత్యాసంగా ఉండాలన్న ఉద్దేశంతో
12,500 వేతనాన్ని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో మరి నీటి సమస్య తీర్చడానికి పంపు డ్రైవర్లు, వీధి దీపాలు వెలిగించడానికి, వీధి దీపాలు పెట్టడానికి, మరి ఎలక్ట్రీషియన్లకు కూడా 10,500 రూపాయలు వేతనం ఇవ్వడం జరుగుతుంది. మరి గౌరవ మంత్రి మన ఇంద్రకరణ్ రెడ్డి గారు మరియు జోగురామన్న గారి సమక్షంలో మంత్రి గారు మా అందరికీ టీఆర్ఎస్కేవి ఆధ్వర్యంలో మా రాష్ట్ర నాయకుడు రాంబాబు యాదవ్ గారి నాయకత్వంలో మా ముందర హామీ ఇవ్వడం జరిగింది. మరి ఒక పోలీసు ఇంటెలిజెన్స్ వారు కానీ మేము చేస్తున్న సమస్యల గురించి వారు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వారు అందజేసేందుకు వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కేరళలో వచ్చిన వరదల వల్ల నష్టపోయిన వారికి చేతినివ్వడానికి ప్రతి వ్యక్తి ముందుకు రావాలని ప్రముఖ బాలనటి సాయి హన్సిక పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ డయాగ్నోస్టిక్ హన్సిక ఫ్యాన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో కేరళ బాధితులకు దుస్తులు, వస్తువులు, మెడికల్ కిట్లు సేకరించారు. పట్టణంలోని వివిధ వ్యాపార వర్గాల నుంచి 25,000 వరకు విలువ చేసే మెడికల్ సామాగ్రి, 20,000 విలువ చేసే దుస్తులు, ఇతర ఆహార పదార్థాలు సేకరించడం జరిగిందన్నారు. కేరళ రాష్ట్రంలో జరిగిన విపత్తును దృష్టిలో ఉంచుకొని వరద బాధితులకు సాయ నిరతమై తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అసోసియేషన్ తరఫున జూనియర్ ఆర్టిస్టు హన్సిక ఆధ్వర్యంలో వివిధ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి దుస్తులు, వారికి కావాల్సిన టవెల్స్, లుంగీలు, చీరలు, రకరకాల బట్టలను సేకరించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే దుస్తులలో లుంగీలు, టవల్స్, బనియన్స్, నైటీలు, చీరలు లాంటివి. అట్లాగే మందులలో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ, యాంటీసెప్టిక్ లోషన్స్ కానీ కావాలని చెప్పి మాకు అనగానే మేము నిర్మల్లో ఉన్నటువంటి వస్త్ర వ్యాపారులు, ఈ మెడికల్ షాపుల యజమానుల దగ్గరికి వెళ్ళి మాకు ఈ వస్తువులు కావాలా అనగానే ఆ అమ్మాయిని తీసుకొని మేము వెళ్ళినాం. అమ్మాయి ఎంతో రిక్వెస్ట్ చేసింది, అందరినీ రిక్వెస్ట్ చేసినందుకు మంచి స్పందన వచ్చింది. కేరళ రాష్ట్రంలో జిల్లాకు హన్సిక సేవ చేసేందుకు అక్కడ ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా నిర్మల్ పట్టణానికి చెందిన గందె సుధీర్, గందె సునీల్ 5,000 విలువ చేసే మందులు అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నేరళ హనుమంతు, సంతోష్, వెంకట్, వకీల్, సుబ్రహ్మణ్యం, రమణ, శ్రీనివాస్, అనిల్, జోష్న, రాణి, శివ, అరుణ్, సతీష్ తదితరులు ఉన్నారు. నిర్మల్లో అన్నయ్య ఉన్నారు, మాకు తెలిసిన అన్నయ్య, శివ అన్నయ్య, సతీష్ అన్నయ్య, వీళ్ళందరూ. సో వీళ్ళే నాకు బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ ఇచ్చి ఇవన్నీ చేయడానికి సపోర్ట్ ఇచ్చారు. ఇంకా తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్స్ ద్వారా నాకు మెడిసిన్స్, క్లాత్స్ కలెక్ట్ చేయడానికి హెల్ప్ చేశారు. 28కి కేరళ వెళ్తున్నాను. అక్కడ అందరికీ మెడిసిన్స్, క్లాత్స్, లుంగీస్, టవల్స్ ఇవన్నీ అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను. నేను అందరికీ హెల్ప్ చేస్తాను. పొంకూరు స్వర్ణ సారంపూర్ చెందిన ముతాలిబ్ అబ్దుల్ గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని కాంటినెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గౌరవమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్యమంత్రి సాయానిధి నుండి 2 లక్షల రూపాయల చెక్కును వారి సిబ్బంది ద్వారా సోదరుడికి అందజేశారు. పేషెంట్ అత్యవసర పరిస్థితి దృష్ట్యా మంత్రి అందుబాటులో లేకుండా అందించారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి, సారంగపూర్ ఎంసీ రాజ్ మహమ్మద్, స్వర్ణ మహేశ్వర్ మల్లేష్ మంత్రికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వస్త్ర వ్యాపార రంగంలో పోటీ ఉన్నప్పుడే వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించగలుగుతామని, అయితే నిర్మల్ జిల్లాలో వస్త్ర వ్యాపారులు ప్రజలకు నమ్మకమైన సేవలు అందించేందుకు షాపింగ్ మాల్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర గో నిర్మాణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి చెందిన వస్త్ర వ్యాపారి గుమ్మిడాల దత్తాద్రి నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ను V6 ఫేమ్ సావిర్తో కలిసి ప్రారంభించారు. పట్టణంలోని ప్రియదర్శిని కాలనీలో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల గణేష్ చక్రవర్తి, వైస్ చైర్మన్ అజీం బిన్ అయ్యా, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మేంద్ర రాయందర్, కె రామకృష్ణ రెడ్డి, నల్ల వెంకటరామరెడ్డి, జిల్లా అధికారి ప్రతినిధి మూడు సత్యనారాయణ, కౌన్సిలర్ రవితో పాటు పద్మశాలి రంగ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వదించి విచ్చేసినటువంటి వారికి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా వేదిక మీదకి విచ్చేసి ఆశీర్వదించాలని విచ్చేసినటువంటి యువ ప్రియతమ మరి అక్కగారు అందరికీ సావిత్రి అక్క గారిని కూడా వేదిక సహ్యాద్రి పర్వతాల పైనుండి వీచే శీతల గాలుల పలకరింపుల్లో నమస్తే దత్తన్నకు నమస్తే.
మా ఊరు పక్కన ఏంటే పెళ్లి పట్టలకు అందరు నిర్మల్కి వస్తారు. ఇప్పటికి మా ఊళ్ళో అందరికి ఈదుకున్నాకే రమ్మని చెప్తా. ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి కొనుక్కోవాలి. చిన్నల నుంచి పెద్దల దాకా అందరికి ఉన్నాయి. అందరు వచ్చి మంచి బట్టలు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. సారీ, క్షమించండి, లేట్ అవుతుంది, వెళ్ళిపోతున్నా సార్, క్షమించండి, మీరు ఉండగానే వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ సార్. సోన్ మండల్ న్యూ వెల్మెల్ గ్రామానికి చెందిన గంగుల నరేందర్ భీమల రెండో కుమారుడు గంగుల శ్రీకాంత్ అనే 16 వయసు కలిగిన బాలుడు శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కాలకృత్యాలు తెచ్చుకోవడం ఇంటి నుంచి మోటార్ సైకిల్పై ముక్తాపూర్ వెళ్తుండగా ఎదురుగా స్కూల్ పిల్లలు తీసుకొస్తున్న టాటా ఎస్ వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుడు హైదరాబాద్ శ్రీ గాయత్రి కళాశాల ఇంటిలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన శ్రీకాంత్ను రోడ్డు ప్రమాదంలో వీధి బలి తీసుకోవడం పలువురిని కలిచివేసింది. చావు కోసమే ఇంటికి వచ్చాడని పలువురు కన్నీరు మున్నీరయ్యారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పరమహంస సద్గురు పూలాజీ బాబా 90వ జయంతి మహోత్సవాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు మైతం భీమరావు పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్లో పూలాజీ బాబా 94వ జన్మదిన వేడుకల కరపత్రాలు విడుదల చేశారు. కొమ్రం భీం జిల్లాలోని జైనూర్ మండలంలోని పట్నాపూర్లో జయంత్యుత్సవాలు ఈ నెల 29 నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆగస్టు 39 పూలాజీ బాబా జయంతి ఉంటుంది కాబట్టి ఈ జయంతి ఇప్పుడు నడిచేది ప్రభుత్వమే, ఈ నిధులు కూడా కేటాయిస్తుంది. కాబట్టి ఈ పూలాజీ బాబా జయంతి అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి పూలాజీ బాబా అంటే ఇప్పటికే దాదాపు 30,000 జనాభా వచ్చే రకంగా ఉంది. కాబట్టి ఇది జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామంలో జరుగుతుంది. కాబట్టి ఈ పూలాజీ బాబా అంటే ఏ రకంగా ఉంటారు అనేది కూడా కొద్దిగా మన జనాలకు కూడా తెలవాల్సింది ఉంది. 2 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విశ్వనాథ్, గణపతి, రూపాజీ, కొండువ, పరశురాం, మారుతి, బాల్యాజీ తదితరులు పాల్గొన్నారు. जिल्ह्यातून कलेक्टर आणि सर्व ऑफिसर लोकांना एक इन्व्हाइट म्हणून अभिनंदन म्हणून बोलावण्यात येत आहे. तरी सर्व अधिकारी लोकांनी श्री श्री प्रमाण सद्गुरू पूलाजी बाबा ऑगस्ट 30ला वाढदिवसानिमित्ताने या ठिकाणी येण्याचे ఏమవ్వా మంచిగున్నావా, ఆరోగ్యం ఎట్లుంది, యాళ్ళకు బువ్వ తింటున్నావా లేదా అంటూ ఓ యువకుడు వృద్ధురాలు అడిగిన సందర్భంలో ఆ వృద్ధులు ఇచ్చే సమాధానం ఇంతకు ఎవరు బిడ్డ, కళ్ళు సరిగా కనబడతలేవు, నేను గుర్తుపడతలేను అనే వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం వారి జీవితాల్లో మళ్లీ వెలుగు నింపుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా వృద్ధులతో పాటు కంటి సమస్యతో బాధపడేవారు కంటి పరీక్షలు నిర్వహించుకొని ఈ ప్రభుత్వం సల్లంగా ఉండాలని దీవెనలు అందజేస్తున్నారు. తినడానికే కష్టంగా ఉండే మాలంటోళ్లకు ముఖ్యమంత్రి కళ్ళ పరీక్షలు చేస్తున్నట్టు సంబరపడిపోతున్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్న మాటలకు ప్రభుత్వ నయనం ప్రధానంగా ప్రతి ఒక్కరికి కంటి సమస్యలను తొలగించి వారిలో వెలుగులు నింపేందుకు కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇంట్లో వృద్ధుల నుండి యుక్త వయసు గల వారందరికీ, చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి కంటి అద్దాలను అందజేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని ప్రతి మండలంలో 2 కంటి వైద్య శిబిరాలను కొనసాగిస్తున్నారు. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డుల్లోని ప్రజలకు అందుబాటులో ఉండేలా 2 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి తేదీని తెలియజేస్తున్నారు. వాలంటీర్లు తెలిపిన తేదీ రోజున శిబిరాలకు వెళ్లి ప్రజలు కంటి పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధులు కంటి చికిత్సలు పొందలేక కళ్ళు మసకబారడం, కంటి చూపు మందగించడం,
దురదృష్టి లోపించడం ఇలా అనేక సమస్యలు ఎదుర్కొనేవారు. ఆర్థిక స్తోమత లేక కంటి చికిత్సలు పొందలేక తమ పరిస్థితి ఇంతేనా నిరాశతో కాలం వెళ్లదీస్తున్న వారికి ఈ కంటి వెలుగు పథకం వారి జీవితంలో వెలుగులు నింపిందంటూ ఆనందపడిపోతున్నారు. ప్రతిరోజు కంటి వైద్య శిబిరాల ప్రజలు బారులు తిరిగి కంటి పరీక్షలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం తమ ఆరోగ్య పట్ల శ్రద్ధ చూపుతూ కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టేందుకు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పలువురు పేర్కొన్నారు. ముఖ్యంగా పల్లెల్లోని ప్రజానికం పట్టణాలకు వెళ్లి కండ్ల పరీక్షలు చేయించుకోలేక ఉండిపోయిన వారు ఈ శిబిరాల ద్వారా తమకు ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అద్దాలను ఇస్తుండటం పట్ల వారు సంబరపడిపోతున్నారు. ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. కంటి లేని వాళ్ళకి కంటి కలిగించడం కేసీఆర్ తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. ఇది నిరుపేదలకు చాలా ఉపయోగపడుతుంది సార్. పథకం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో చాలా మంచి పథకం. మాకు ఈ ప్రభుత్వం వచ్చేసరికి మా మధ్య కుటుంబాలందరినీ కాపాడుతున్నామని మాకు అందరికీ కంటి వెలుగు ఇచ్చింది. మేలు చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ నెల 15న తన సొంత గ్రామమైన ఎల్లపెల్లి గ్రామంలో ఈ కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆగస్టు 15 నుండి అన్ని మండలాల్లో కంటి వెలుగు శిబిరాలను నిరంతరంగా కొనసాగుతుండటంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా శిబిరాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సైతం ప్రతిరోజు కంటి వెలుగు పథకంపై సంబంధించిన అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తున్నారు. శిబిరాలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత వైద్యాధికారులకు సూచనలను అందజేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాయత్రిపురం గాయత్రి మాతాలయంతో పాటు గాజులపేట సంతోష్ మాతాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాధాన్యత తెలుపుతూ పూజారి తన ఉపదేశాలు వివరించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గాయత్రి మాత జపాన్ని పఠించారు. సంతోష్ మాతాలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సంతోష్ మాతాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాల పూజ నిర్వహిస్తున్నందున భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. नंदितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते वर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिष
महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मयि जगदम्ब मदम्ब कदम्ब పట్టణంలోని ఆదర్శ్ నగర్ బాగులవాడ బుధవార్పేట శిశు మందిర్ పాఠశాలలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఆయా పాఠశాల వారు నిర్వహించిన ఈ వ్రతంలో భక్తులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ మాసంలో వర్లీ వర్షాక్తం నిర్వహిస్తే లక్ష్మీదేవి కరుణాకటాక్షం తొక్కి ఏడాది పాటు చల్లగా ఉండాలని కోరుతూ ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. నిర్వాహకులు నాగాచారి, శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని సోఫీనగర్ వద్ద నిర్మించే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిర నిర్మాణార్థం రాష్ట్ర మంత్రి ఐకేరెడ్డి ఇచ్చిన హామీ మేరకు 50 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు నిధుల మంజూరు యొక్క ప్రొసీడింగ్ ఉత్తర్వులను ఐవీఎఫ్ వైశ్యులకు అందజేసిన సందర్భంగా ఐవీఎఫ్ ప్రెసిడెంట్ ఆమెడి కిషన్, కార్యవర్గ సభ్యులు ఆరవేశ్యులు మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు 50 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. నూకల దయాకర్, ముత్యం సంతోష్ గుప్తా, చిట్కేష్ మహేందర్, లింగంపల్లి లక్ష్మీనారాయణతో పాటు పలువురు ఐవీఎఫ్ సభ్యులు ఆరవేశ్యులు పాల్గొన్నారు. సోఫీనగర్లో మీరు స్వయంగా తీసుకున్నటువంటి ఒక భూమిలో మనం పూజ చేసిన నాడు ఖచ్చితంగా మేము ₹1 కోటి ఇస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. నిబంధనల ప్రకారం 50 లక్షలు ఇప్పుడు ఇచ్చి ఈ గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంకా 50 లక్షలు కూడా ఇవ్వడానికి మీరు అక్కడ ఏదైతే మరి కమ్యూనిటీ హాల్ కానీ అటువంటిది మ్యారేజ్ హాల్ కానీ ఏది నిర్మాణం చేసుకున్నా అటువంటి దానికి ఈ ₹1 కోటి మీరు ఖర్చు పెట్టుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి మరి దేవాలయ కార్యక్రమం కొరకు ఇవ్వడం అనేది మాకు కూడా సంతోషం. మీరందరూ కూడా యునైట్గా ఉండి ఈ 50 లక్షలు పూర్తి చేసుకొని ఇంకా 50 లక్షలు సాధించుకోండి. మళ్ళీ రేపు రాబో రోజుల్లో ప్రభుత్వము ఎట్లా కూడా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు అవుతారు కాబట్టి ఇంకా కూడా తక్కువ పడితే ఇంకా కూడా ఇవ్వడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇదే ఇది ఇలా ఉండగా నిర్మల్ జిల్లాలోని రేషన్ డీలర్లు ప్రభుత్వ కమిషన్ పెంచడంతో మంత్రి అల్లోలను కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్యాబినెట్లో నిర్ణయం చేసినాం. ఎన్నో రోజుల నుంచి ఉన్న పెండింగ్ వాస్తవం చెప్తున్న డీలర్ల మీద కొద్దిగా మంచి అభిప్రాయం అంటే ఇప్పుడు కొద్దిగా అదేదైతే మనకు సంపాదన పెట్టాక మంచి అభిప్రాయం వస్తుంది. మేము మన మీటింగ్లో చెప్తే సార్ మనకు 70% తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రేషన్ డీలర్ యొక్క విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, సివిల్ సప్లై మినిస్టర్ ఈటెల రాజేందర్ గారు, మరి హోల్ క్యాబినెట్ మంత్రులందరితో మనం మాట్లాడి వారికి పెంచడం జరిగింది. దీనివల్ల మరి ముఖ్యమంత్రి గారి పట్ల మరి వారికి విశ్వాసాన్ని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున డీలర్లు సంక్షేమం తరఫున డీలర్ల అసోసియేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా కూడా భవిష్యత్తులో వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి ఈటెల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టరు, సివిల్ సప్లై మినిస్టర్ కూడా వారన్నీ కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క నివేదికను వారి దృష్టి తీసుకెళ్లి తగిన న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ₹70 కమిషను 2015 అక్టోబర్ నుంచి రావాల్సిన పాత బకాయిలు చెల్లిస్తామని ప్రకటన చేయడం జరిగింది. శ్రీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరియు స్థానిక మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, మన సివిల్ సప్లై మినిస్టర్ ఈటెల రాజేందర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే ₹70 కమిషన్ ఇస్తున్నారో అది మాకు సరిపోదు, అయినా మేము దీంట్లో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు మరియు స్థానిక మంత్రివర్యుల సహకారంతో ఇంకా మాకు లాభాలు చేకూరుతాయని ఆశిస్తూ మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. శాంతినగర్ కాలనీకి చెందిన కాలనీవాసులు డిగ్రీ కళాశాల వద్ద పోచమ్మ ఎల్లమ్మ ఆలయానికి నిధులు మంజూరు చేయాలని మంత్రికి విన్నవించారు. అలాగే నిర్మల్పట్నంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన అహ్మద్ పాషాకు చెందిన ఇల్లు ఇటీవలే కురిసిన వర్షాలు కూలిపోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి ₹9,000 ఆర్థిక సాయాన్ని అందించారు. పట్టణంలోని 28వ వార్డుకు చెందిన మహిళలు తమ కాలనీలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి అల్లోలకు వినతి పత్రం అందించారు.
ఇక పొద్దున అక్కడ దాకా వచ్చి కరెక్ట్ అంత దూరం నుంచి వచ్చింది చెట్టు ఏ చెట్టు ఆడ మట్టి లేకుండా సార్ ఇదే మట్టిగా అట్లా ఈడ వంట చేస్తుంది ఏ ఉంది ఇక్కడ సార్ ఇటే శంకర్ సార్ రెడీ गवर्नमेंट की तरफ से 9,000 रुपये दे रहे। हो सके तो पत्थर पूरा फोड़ने को बोलेंगे। उधर देखो टीवी के तरफ इधर दो परिवार रहते थे मेरे बच्चे ठीक है इधर करते अब दलाल कैसे डाले थे आप तो नहीं अब दलाल है बोर वो लोग क्या करते इनको बोलो जो भी जरूर डालेंगे बस पानी दिलाएंगे और पत्थर भी पोटेंगे बहुत शुक्रिया ऑलरेडी आया कोई బీసీలను ఐక్యం చేసేందుకు ఆగస్టు 7 నుంచి నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఈ నెల 29న నిర్మల్ జిల్లా కేంద్రానికి వస్తున్నట్లు బీసీ కులాల సంక్షేమ సంఘం నాయకులు పొన్నం నారాయణ గౌడ్, రావుల రామ్నాథ్, సిద్ధముత్తములు పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రెస్ క్లబ్లో పోస్టర్లు విడుదల చేశారు. బీసీ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు జాదుల శ్రీరంగ గౌడ్ నేతృత్వంలో తెలంగాణ వ్యాప్తంగా ఈ బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. పార్లమెంట్ వరకు బీసీల వాటా బీసీలకు దక్కాలని ఏదైతే జాదుల శ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బస్సు యాత్ర తీయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ఇప్పుడు 29 నాడు బుధవారం నిర్మల్కు రావడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ చౌక్లో ఏదైతే అక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. అంబేద్కర్ పూలదండ వేసి అక్కడి నుండి బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా అయినటువంటి ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో బీసీల పట్ల ఇలా ఆయన ఒక ఆలోచన చేయడం జరిగింది. ఈ దేశంలో బీసీలు ఏదైతే అణగదొక్కబడుతున్నారో వాళ్ళకు ఒక రాజ్యాంగమైనటువంటి ఒక హోదాను కల్పిస్తే అన్ని రకాల హక్కులు వాళ్ళకు వర్తిస్తాయని చెప్పేసి ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఉభయ సభలలో మరి బీసీలకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టి బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదాను కల్పించడం ఎంతుందో అది పెద్ద విజయంగా ఈరోజు మేము భావిస్తా ఉన్నాం. జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రామాగౌడ్, అనుమల భాస్కర్, శ్రీనివాస్ గౌడ్, అశ్విన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి కావున ఎస్సీ ఎస్టీ బీసీలందరం ఏకమైతే 93% ఉన్నాం మనం. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలందరం ఏకమైతే రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటుంది. అధిక శాతం ఉన్నటువంటి బీసీలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించడము హర్షణీయమైన సందర్భంగా మరి అయితే గాజుల శ్రీనివాస్ గౌడ్ గారు నిర్మల్ జిల్లాకు ఈ బస్సు యాత్రను చేపట్టడము చాలా పెద్ద సమస్య కాదు. ఇది చాలా రోజుల నుంచి చేస్తున్న పోరాటము. మరి బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకు కూడా రాజ్యాధికారం వచ్చినట్లుగా భావిస్తూ ఉన్నాం ఈ భారతదేశంలో. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన వారికి ఎంపిక చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ పడిగల రాజేశ్వర్, నాయకులు వెంకటస్వామి, గంగాధర్ కోరారు. జిల్లా సాంఘిక సంక్షేమ కార్యాలయంలో మానిటరింగ్ కమిటీలో సభ్యత్వం కోసం అనేక మంది దరఖాస్తు చేసుకున్నారని, అయితే కొందరు రాజకీయ పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ పదవికి వ్యక్తిగత కారణాల రాజీనామా చేస్తున్నట్లు మైనార్టీ సెల్ జిల్లా నాయకులు హబీబ్ తెలిపారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు చేర్చడంలో ముందున్నప్పటికీ తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో తాను రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. శ్రావణి వేద సప్తాహిక దేవయజ్ఞంలో భాగంగా శుక్రవారం ఆర్య సమాజ్ మందిరంలో యజుర్వేద యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం నాయుడు రమేష్, శ్రీవిద్య, వెంకటరమణ, నర్సారెడ్డి, సత్యనారాయణ, ప్రవీణ్, శ్రీకాంత్, శ్రీనివాసరాజు, పద్మ తదితరులు పాల్గొంటారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
కోరుకుంటున్నాను. లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో శుక్రవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిలో వరలక్ష్మి వ్రతం, కుంకుమార్చన, ఏకాదశి వారి లక్ష్మీ గణపతి అభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి హవనయజ్ఞం ఆలయ పంతులు సురేందర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంజలాపూర్ గ్రామాన్ని నిర్మల్ మున్సిపాలిటీలో విలీనం చేయడంతో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు తాజా మాజీ సర్పంచ్ చెంగారపు నరేష్, మండల ఉపాధ్యక్షుడు పోచేటితో పాటు ఉపరాజేశ్వరును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఐఎం పట్టణాధ్యక్షుడు అజీం బిన్యాయ, నాయకులు ఉస్మాన్, మజార్, షౌకత్ తదితరులు ఉన్నారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం రోజున మేరు సంఘం జిల్లా సభను లక్ష్మణ్ చందా మండలంలోని కనకాపూర్ కేఎన్ఆర్ గార్డులో నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు పూసపత్రి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి హాజరవుతున్నారని, మేరు కులస్తులందరూ పెద్ద ఎత్తున చర్చి సభను జయప్రదం చేయాలని కోరారు. కేరళ బాధితుల కోసం సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సేకరించిన 5,000 రూపాయల విరాళాన్ని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి శుక్రవారం అందజేసినట్లు జిల్లా నాయకులు విలాస్ ఎస్ఎన్ రెడ్డి తెలిపారు. కేరళలో వరదలు వచ్చి తీవ్రంగా నష్టపోయిన వారికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ విరాళాలను సేకరించినట్టు తెలిపారు. చారి, పద్మ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ చందా మండల తహసీల్దార్గా సంతోష్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన కుంటాలమ్మ నుండి బదిలీపై ఇక్కడికి వచ్చారు. నూతన బాధ్యతలు తీసుకున్న తహసీల్దార్ సంతోష్ రెడ్డిని మండల బీఆర్ఓలు, సిబ్బంది, మండల నాయకులు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఇక్కడ తహసీల్దార్గా పనిచేసిన నారాయణ దస్తూరానికి బదిలీపై వెళ్లారు. జిల్లాలో వికలాంగుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి సబ్సిడీ రుణాలు అందించాలని స్నేహ వికలాంగుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి వికలాంగుల సమస్యలపై ప్రెస్ క్లబ్లో ఏర్పాటు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన వారందరికీ ధృవీకరణ పత్రాలు అందించారన్నారు. ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం, హామీ ఇస్తున్నారు తప్ప అమలు చేయడం అన్నారు. రావుల రామ్నాథ్, సిద్ధముత్యం, గంగామణి, రాజన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చి 4 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల పరిధిలో మేము ఎన్నో ధర్నాలు, ఎన్నో నిరాహార దీక్షలు, రాస్తారోకాలు ఇలాంటివి చేసినా కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ నాయకులు కానీ
దివ్యాంగుల పట్ల చిన్న చూపు చూస్తూ మేము అయ్యా ఇట్లా ఉంది మా పరిస్థితి, దివ్యాంగులకు కొంతవరకు నివాస గృహాలు ఏర్పాటు చేసి అదే డబుల్ బెడ్రూమ్ అన్నారు కదా సార్, అందుకే మాటలతో కూటాలు పెంచడం సరికాదు. అందుకని మా దివ్యాంగుల పట్ల కనికరించి మా దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్లు కానీ జీవనోపాధిగా కానీ ఈ డాక్టర్ సర్టిఫికేట్లలో ఇవ్వడం జరుగుతూ 5,000 నుంచి 10,000 దాకా తీసుకుంటున్న అధికారులపై చర్య తీసుకొని అన్ని విషయాలలో న్యాయం చేస్తారని కోరుతూ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో వాళ్ళ సమస్యల పట్ల మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్లకు అండదండగా ఉంటామని చెప్పేసి వాళ్ళ సమస్యల కోసం రాబోయేటువంటి రోజుల్లో అనేక రకాలుగా కృషి చేస్తామని చెప్పి సదరంగా తెలియజేస్తూ వారికి పూర్తి మద్దతుగా ఉంటూ అన్ని వారి చేసే ఆందోళన కార్యక్రమంలో ధర్నా కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉంటూ వారి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు తప్పకుండా నెరవేర్చడానికి మేము ముందుంటాము. దిలావర్పూర్ మండలంలోని లోలం గ్రామంలో ఇటీవలే వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అమరేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న పంటల వివరాలను సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు స్రవంతి, శ్రావణి, మధుకర్, మోహన్, రాజశేఖర్ తదితరులున్నారు. లక్ష్మణ్ చంద్ర మండలంలోని కంజర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించి గ్రామస్తులు కంటి పరీక్ష నిర్వహించారు. 246 మందికి వైద్య పరీక్షలు చేయగా 29 ఆపరేషన్ గురించి రిఫర్ చేసినట్టు వైద్యులు తెలిపారు. డాక్టర్ సరిత, గణేష్ కుమార్, శివకృష్ణ గౌడ్, సాయిరెడ్డి, ఇందిరా, జగన్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలోని అమ్మ వృద్ధాశ్రమంలో హిమబిందు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. శుక్రవారం ఆశ్రమంలో అనాథ పిల్లల విధులతో కలిసి కేకును కట్ చేసి పనులు పంపిణీ చేశారు. అంబగడ్డి ముత్తన్న, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని నారాయణ హార్ట్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కడెం మండలం చెందిన క్రాంతికుమార్ను వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సట్టి సాయన పరామర్శించారు. వికలాంగుల సంక్షేమ సంఘంలో సభ్యుడు కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న ఉర్దూ విద్యార్థులకు ఉపకార వేతనాలు పొందేందుకు జీరో ఖాతాలో తెరిచేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎస్వీఎస్ బేరేజర్ కలిసి వినతిపత్రం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎంఏ ఫహీం, జిల్లా నాయకులు ఫసియుద్దీన్, అన్సార్ అహ్మద్, రఫీ, ఇబ్రాహీం, మజార్, అన్వార్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని బేస్తవార్పేట్ వాగ్దేవి విద్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రాఖీ పండుగను జరుపుకున్నారు. స్థానికంగా రాఖీలు తయారు చేసి విద్యార్థులకు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిర్వాహకులు మురళి, ప్రధానోపాధ్యాయులు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్య డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యం జేఏసీ కన్వీనర్ తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బంద్ పోస్టును శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు కళాశాలపై వివక్ష చూపుతూ విభజించి పాలించాలన్న రీతిలో వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యకు ధీటుగా ప్రైవేటు విద్యను అందిస్తున్నప్పటికీ ప్రైవేటు కళాశాలకు రూలు, ప్రభుత్వ కళాశాలకు రూలు అమలు చేస్తూ వివక్ష చూపుతోందన్నారు. చిన్న మధ్యతరగతి కాలేజీలు స్థాపించి పేద విద్యార్థుల దగ్గర స్కాలర్షిప్లు తీసుకుంటూ మంచి ఉన్నత స్థితులకు కారకులవుతున్న కాలేజీ యాజమాన్యాలకు మరియు పాత్రికేయ మిత్రులకు నమస్సుమాంజలి. మా టీబీజీ మెయిన్ డిమాండ్స్ ఏమున్నాయంటే పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ పెంచాలి, మరియు సెల్ఫ్ సెంటర్ను తీసేయాలి, మరియు ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల విద్యార్థులకు నియమ నిబంధనలు ఒకేలాగా ఉండాలని మేము కోరుతున్నాము. వీటిని అమలు చేయకపోతే మేము మూకుమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా 27/8/2018 సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను పాటిస్తున్నాము. డిమాండ్ల సాధనకు ఈ నెల 20న బంద్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటరెడ్డి, శ్రావణ్ కుమార్, గోవర్ధన్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెల్ఫ్ సెంటర్ రద్దు చేయాలని మేము బోర్డుకు కోరడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలకు ప్రైవేట్ కళాశాలకు ఒకే విధంగా నియమ నిబంధనలు ఉండాలని మేము బోర్డుకు కోరడం జరిగింది. బోర్డు ద్వారా చాలా మాకు ఇబ్బంది గురవుతున్నాం. మాకు రిసీవ్ చేయకపోవడం వల్ల మాకు ఇబ్బంది పడుతున్నాం. మేనే కళాశాల సభ్యులందరూ ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులు, రాష్ట్రంలో విద్యార్థులు అందరూ ఒకటే. కానీ నిజంగా ఒక స్థాయిలో ఉన్న అధికారులు గవర్నమెంట్ విద్యార్థులు, మా విద్యార్థులు
ప్రైవేట్ విద్యార్థులు మా విద్యార్థులు కాదు అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడడం నిజంగా మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకుంటే పరాయి దేశంలో ఉన్నామా అని చెప్పేసి చాలా బాధ అనిపిస్తున్నది. ఇది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలికల ఆరోగ్య పరిరక్షణకే ఆరోగ్య కిట్లు. ప్రభుత్వ పాఠశాలలో కిట్లు పంపిణీ చేసిన మంత్రి అల్లోల. పోలీస్ శాఖ ప్రజల భద్రతకు పూర్తి భరోసా. తమకు సహకారం అందిస్తే దోపిడీ దొంగలు త్వరనే పట్టుకుంటామని పట్టణ సీఐ జాన్ దివాకర్. కంటి వెలుగులకు విశేష స్పందన. శిబిరాల వద్ద ప్రజల సందడి. కేసీఆర్ పథకం పేషెంటున్న ప్రజలు. సంబరాలు జరుపుకున్న జీపీ వర్కర్లు. కేసీఆర్ అల్లుల చిత్రపటానికి పాలాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తీరొక్క రంగుల లోకమే, తీయనైన మనసుల బంధమే, కన్నులార కాంచితే అందమే, చూపు ఉన్న బతుకు ఆనందమే. తాతయ్య కంటిలోని మబ్బును కరిగించగా, అమ్మమ్మ చూపులోని మసకలు తొలగించగా. తాతయ్య కంటిలోని మబ్బును కరిగించగా, అమ్మమ్మ చూపులోని మసకలు తొలగించగా. చీకట్లు కమ్ముకున్న చిన్నవాని కళ్లకు అద్దాలు అందించి చూపులు వెలిగించగా. వరములాగా వచ్చింది కంటి వెలుగు, కంటి చూపులో పాలు ఇంకా తొలగు. వరములాగా వచ్చింది కంటి వెలుగు. ఊరూరా కంటి వైద్య శిబిరాలు, ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాలు, మందుల పంపిణీ, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్నది కంటి వెలుగు పథకం. రండి, దృష్టిలోపాలని నివారిద్దాం, ఆరోగ్య తెలంగాణని నిర్మిద్దాం.